హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఇంగ్లీష్ బై సందీప్ సార్ యూట్యూబ్ ఛానల్. ఈరోజే మనకు తెలంగాణ టెట్ 2026కి సంబంధించి జూన్లో ఎగ్జామ్ కంప్లీట్ అయ్యాయి కదా. కంప్లీట్ అయిన తర్వాత మనకు ప్రైమరీ కీ అనేది రిలీజ్ కావడం జరిగింది అండి. ఓకేనా. ప్రతి ఒక్కరు స్టూడెంట్స్ ఎవరైతే టెట్ ఎగ్జామ్ రాశారో ప్రతి ఒక్కరు మీరు అక్కడ రెస్పాన్స్ షీట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. మన తెలంగాణ టెట్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి అక్కడ మీరు మీ రెస్పాన్స్ షీట్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుంటే అక్కడ మీరు ఆప్షన్ ఏదైతే చూజ్ చేసుకున్నారో ప్రతి క్వశ్చన్కి ఆప్షన్ ఉంటుంది. తర్వాత మీకు అక్కడ ఏది కరెక్ట్ ఆన్సర్ కూడా కీ కూడా మనకి అక్కడ మెన్షన్ చేస్తారనమాట. ఓకేనా. ఫస్ట్ అయితే కంగ్రాచులేషన్స్ అండి. ఎంతోమంది స్టూడెంట్స్ మన క్లాసెస్ విన్న వాళ్ళు, ఇన్ సర్వీస్ టీచర్స్ వాళ్ళు, అదేవిధంగా కొత్తగా డిఎస్సి కోసం టెట్ రాసేవాళ్ళు, పేపర్ 1 వాళ్ళు, పేపర్ 2 వాళ్ళు అందరికీ ఎంతోమంది స్టూడెంట్స్కి 25+ మార్క్స్ చాలా మందికి సాధించారు అండి. ఓకేనా. కంటిన్యూస్గా కాల్స్ మెసేజెస్ చేస్తూనే ఉన్నారు నాకు మార్నింగ్ నుండి. సార్ నాకు టెట్లో ఇంగ్లీష్లో మేజర్గా ఇంగ్లీష్లో టెట్ ఇంగ్లీష్లో నాకు ఈసారి 25 వచ్చాయి సార్. 6, 7 వచ్చాయి సార్. ఈసారి 25 వచ్చాయి, 28 వచ్చాయి, 20 వచ్చాయి. చాలామంది కాల్స్ మెసేజ్ చేస్తూనే ఉన్నారు అండి. కాబట్టి ఎవరెవరైతే ఇన్ సర్వీస్ టీచర్స్ అయినా సరే, నెక్స్ట్ డిఎస్సి కోసం రాసిన వాళ్ళైనా సరే టెట్ ఎవరైతే క్వాలిఫై అయిపోయారో మీ అందరికీ కంగ్రాచులేషన్స్ అండి. అందరికీ కంగ్రాచులేషన్స్ అండి. ఎవరైతే తక్కువ మార్క్స్ సాధించారో మీరేం టెన్షన్ ఏం పడకండి నాన్న. మళ్ళీ మనకు డిసెంబర్లో కంపల్సరీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుంది అండి. తెలంగాణ టెట్కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. మీరు మళ్ళీ రాయండి. ఈసారి ఎలాగైనా సరే ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ మీకు వచ్చే విధంగా నేను మళ్ళీ క్లాసెస్ చేస్తాను. మన కోర్సు తీసుకొని క్లాసులు వినుకుంటూ వెళ్ళండి చాలు. ఓకేనా. ఒకసారి చూడండి ఇక్కడ చూడండి చాలామంది స్టూడెంట్స్ చూడండి ఇక్కడ వాళ్ళ కామెంట్స్ పెడతారు చూడండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అండి. ఓకేనా. చూడండి ఇక్కడ పర్సన్, సార్ నాకు టెట్లో 132 వచ్చాయి సార్. టెట్లో 132 అట స్కోరు, 150కి 132. ఓకేనా. మీ వల్ల ఇంగ్లీష్లో 28 వచ్చాయి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. 28 మార్క్స్ వచ్చాయట ఇంగ్లీష్లో. చూడండి 30కి 28 అంటే ఎంత బెస్ట్ స్కోర్ ఊహించుకోండి ఒకసారి మీరు. 30కి 28 మార్క్స్ ఇంగ్లీష్లో. పోయినసారి జనవరిలో జరిగింది కదా, అప్పుడు 30కి 29, 30 కూడా వచ్చినాయి కొంతమందికి. ఇవన్నీ కామెంట్స్ పెట్టారు వాళ్ళు. డైరెక్ట్ నాకు వాట్సాప్లో కాల్ చేసి చెప్తూనే ఉన్నారు, సార్ థ్యాంక్ యూ సార్, బికాస్ ఆఫ్ యూ ఐ గాట్ 25 మార్క్స్ ఇన్ టీజీ టెట్ ఇన్ ఇంగ్లీష్ సార్. 25 మార్క్స్ వచ్చాయండి వీళ్ళకి. 25 మార్క్స్ అట. ఓకేనా. చూడండి ఇక్కడ కొన్ని చూపిస్తాను మీకు జస్ట్ 4 కామెంట్లు. ఐఎమ్ యువర్ స్టూడెంట్ సార్, నాకు టుడే టెట్ కీలో ఇంగ్లీష్లో 25 మార్క్స్ వచ్చాయి సార్. 25 మార్క్స్ అట. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ మీ యూట్యూబ్ ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్ వినడం వల్ల సార్. నెక్స్ట్ ఇక్కడ లాస్ట్ టైం టెట్లో నాకు 14 వచ్చాయి సార్. ఈసారి ఎవ్రీ వీడియో ఎక్స్ప్లెనేషన్ చూసాను సార్, నాకు ఇప్పుడు 23 మార్క్స్ వచ్చాయి సార్. ఐఎమ్ సో హ్యాపీ సార్. మీ ప్రీవియస్ వీడియోస్ చాలా యూజ్ అయ్యాయి సార్. సూపర్ ఎక్స్ప్లెనేషన్. చూడండి ఇక్కడ టెట్లో చూడండి ఇక్కడ 23 మార్క్స్. పోయినసారి 14, 12, 13 వచ్చాయట. 23 మార్క్స్ వచ్చాయట. నేను చెప్తున్నా కదా మీకు మన క్లాసెస్ ఎలా ఉంటాయి అంటే బేసిక్ లెవెల్ నుంచి హై లెవెల్ వరకు ఉంటాయి అన్నమాట. అసలు ఇంగ్లీష్ ఏం రాదు అన్న వాళ్ళకు కూడా ఈజీగా అర్థమవుతూ ఉంటాయి అన్నమాట. ప్రూఫ్ చూశారు కదా ఇవి. ఓకేనా. మీకు ఇవి కామెంట్స్ పెట్టారనమాట. ఈరోజు పెట్టిన కామెంట్స్ అనమాట. ఇంకా చాలా కామెంట్స్ పెట్టారు అండి. జస్ట్ మీకు శాంపుల్గా చూపిస్తున్నాను అండి. ఒకటి నేను ఏమంటున్నాను అంటే, ఈ టెట్ ఎగ్జామ్స్ అయినా డిఎస్సి ఎగ్జామ్స్ అయినా సరే డిసైడ్ చేసేది ఇంగ్లీషే అండి. మిగతా సబ్జెక్ట్స్ అన్నిట్లలో మార్క్స్ వస్తాయండి, కానీ ఇంగ్లీష్ విషయానికి వచ్చినప్పుడు చాలామంది స్కోర్ చేయలేకపోతారు ఇంగ్లీష్లో. ఓకే. ఎవరైతే ఇంగ్లీష్లో మంచి స్కోర్ తెచ్చుకుంటారో వాళ్ళకే జాబ్ వచ్చే ఛాయిస్ ఉంటుంది. కాబట్టి మీరు ఇంగ్లీష్ని అస్సలు వదలకండి. టెట్ అయినా సరే డిఎస్సి అయినా సరే ఇంగ్లీష్లో టెట్లో మీకు ప్రతి మార్క్ ఇంపార్టెంటే కదా. డిఎస్సిలో అయితే మనకు డైరెక్ట్ మార్క్స్, ప్రతి మార్క్ ఇంపార్టెంటే మనకందరూ. కాబట్టి ఇంగ్లీష్ని మాత్రం అస్సలు వదలకండి. నన్ను చూస్తారు కదా వాళ్ళు ఎలా చేశారు. కాబట్టి ఇది నేను చెప్పేది రైట్. ఫస్ట్ అయితే మీరు ఎవరైతే చేసుకోలేదో ఫస్ట్ అయితే మీరు చూసుకోండి, కీ చూసుకోండి అందరు. ఓకేనా. అఫీషియల్ వెబ్సైట్లో మీరు అక్కడ ఓపెన్ చేసుకొని కీ చూసుకోండి నాన్న. కీ చూసుకున్న తర్వాత అక్కడ మీకు అర్థమవుతుంది అండి రైట్. ఇలాంటి స్కోర్లు అందరూ చేయాలి అంటే మీ అందరూ ఇలాంటి స్కోర్ కావాలి అంటే మీరు ప్లే స్టోర్కి వెళ్ళండి. ఓకేనా. మన క్లాసెస్ ఎలా ఉంటాయి, ఎక్కడ ఉంటాయి అంటే ప్లే స్టోర్లో ఇంగ్లీష్ బై సందీప్ సార్ యాప్ని డౌన్లోడ్ చేయండి. ఇంగ్లీష్ బై సందీప్ సార్ యాప్ని డౌన్లోడ్ చేయండి. లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత అందులో డిఎస్సి టెట్ కోర్సెస్ ఉంటాయి నాన్న. మీరు టెట్ కోర్సెస్ తీసుకోండి, డిఎస్సి కోర్సెస్ తీసుకోండి, టెట్ డిఎస్సి కోర్సెస్ కూడా తీసుకోండి. 3 months కోర్సు, 6 months కోర్సు, 1 month కోర్సు అన్ని యాప్లో అవైలబుల్గా ఉంటాయి. మీకు నచ్చిన కోర్సు తీసుకుంటున్నాను. చాలా తక్కువ అమౌంట్కి ఉంటుంది. చాలా తక్కువ అమౌంట్కి ఉంటుంది. చూడండి ఇక్కడ 6 monthsకి 399, 3 monthsకు 299 అంతే. 500 రూపీస్ కూడా పెట్టలే ఇక్కడ వరకు మన కోర్సులో. ఓకేనా. 300, 400 అంతవరకే పెట్టాము అండి రైట్. ఫస్ట్ మీకు ఏంటంటే ఇంగ్లీష్ బై సందీప్ సార్ యాప్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేస్తారు కదా, లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత అందులో ఉంటాయి. ఫస్ట్ మీరు ఫ్రీ డెమో క్లాసులు చూడండి. యాప్లో ఫ్రీ డెమో క్లాసులు చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి.
నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. ఓకేనా? మీకు ఏమైనా యాప్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నా, ఫోన్పే లేకపోయినా సరే, ఓకే, మేము చేయించాలనుకుంటే ఈ నెంబర్కి కాల్ చేయండి నాన్న. ఇంకా మన బుక్ అండి, మన బుక్ మాత్రం ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంటుంది అండి. ఈ బుక్ నుంచి చాలా క్వశ్చన్స్, డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చాయి. ఎందుకంటే ఈ బుక్లో మీకు ప్రతి టాపిక్ ఎక్స్ప్లెనేషన్ ఇంగ్లీష్ టు తెలుగులో ఉంటుంది. బుక్లో ప్రతి టాపిక్కి ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, మళ్ళీ ప్రతి టాపిక్కి ప్రీవియస్ బిట్స్ కూడా ఉంటాయి అన్నమాట. ప్రతి టాపిక్కి, ఓకేనా, టాపిక్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది కదా, అయిపోయిన తర్వాత ప్రీవియస్ బిట్స్, ప్రాక్టీస్ బిట్స్, లేటెస్ట్ ప్రీవియస్ బిట్స్ యాడ్ చేసినాం ఇందులో. కాబట్టి బుక్ తీసుకొని క్లాసులు వింటే చాలు. మన బుక్ ముందర పెట్టుకొని మన క్లాసులు వినరంటే చాలండి, ఈజీగా బెస్ట్ మార్క్స్ అనేవి వచ్చేస్తాయి మీకు, వేరే ఏది అవసరం లేకుండా. ఓకేనా? సో బుక్ అనేది అంత నీట్గా ఎక్సలెంట్గా ఉంది. ఇది మనకు టెట్ ఎగ్జామ్స్, డిఎస్సి ఎగ్జామ్స్, ఓకేనా, అదేవిధంగా సో డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్, ఓకే, డైట్ లెక్చరర్స్, జేఎల్, డిఎల్, ఓకేనా, ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ, గురుకుల ఎగ్జామ్స్ అన్నిటికీ ఉపయోగపడుతుంది అండ్ టీజీటీ, పీజీటీ అన్నిటికీ ఉపయోగపడుతుంది. ఓకేనా? కాబట్టి బుక్ మీ దగ్గర ఉన్న బుక్ స్టాల్లో తీసుకోవచ్చు, లేదంటే మన యాప్లో బుక్ చేయండి. ఇంగ్లీష్ బై సందీప్ సార్ యాప్లో కూడా ఉంటే బుక్ చేసుకోవచ్చు, లేదంటే మాకు అడ్రస్ అమౌంట్ పంపిస్తే మేమైనా బుక్ పంపిస్తాం. ఓకేనా? మన దగ్గర బుక్ కాస్ట్ 320 ఉంటుంది అండి. బుక్ పీడిఎఫ్ కూడా ఫ్రీ యాప్లో, ఇంగ్లీష్ బై సందీప్ సార్ యాప్లో బుక్ పీడిఎఫ్ ఫ్రీగా ఉంటుంది. ఒకసారి ఆ పీడిఎఫ్ను కూడా చూసుకోవచ్చు నాన్న. ఇది ఓకేనా? ఇది మీ క్లాసులు అండి, ఇది మన బుక్ అండి, చాలు. ఓకే, వీళ్ళంతా స్టూడెంట్స్ ఇంత స్కోర్ కొట్టడానికి మన క్లాసులు తీసుకొని వినుకుంటూ చూడండి. మన యాప్లో క్లాసులు తీసుకొని మన బుక్ కొనుక్కొని మన యూట్యూబ్ ఫాలో అయితే చాలు, ఇంగ్లీష్కి వేరే ఏది అవసరం లేదు అండి. ఓకేనా? మన యాప్లో క్లాసులు, మన బుక్, నెక్స్ట్ అదేవిధంగా మన యూట్యూబ్ ఫాలో అయితే చాలు, మీకు బెస్ట్ మార్క్స్ అనేవి వస్తాయి సింపుల్గా, అంతే. వీళ్ళందరూ, ఓకేనా, వీళ్ళందరూ సో దాన్ని ఫాలో అయ్యే ఇంత స్కోర్, ఇంత మంచి స్కోర్ అనేది కొట్టారు అండి. మీరు తెలుగు మీడియం స్టూడెంట్స్ అయినా, ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అయినా సంబంధమే లేదు. క్లాసెస్ ఎలా ఉంటాయి అంటే అసలు ఏం ఇంగ్లీష్ రాదు అన్న వాళ్ళు కూడా ఈజీగా నేర్చుకోవచ్చు అనమాట. బట్టే క్లాసెస్ కావు అవన్నీ, కాన్సెప్ట్ బేస్డ్, కాన్సెప్ట్ని బేస్ చేసుకొని చెప్పిన క్లాసెస్ అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ క్లాసులు తీసుకోండి, వినండి నాన్న. ఓకేనా? అప్పుడు మీకు బెస్ట్ మార్క్స్ అనేవి వస్తాయి, రైట్? ఇంకా మనకి అబ్జెక్షన్స్కి డేట్స్ అనేవి ఇవ్వలేరు. ఓకేనా? సో మీకు ఏదైనా రాంగ్ క్వశ్చన్ అనిపించింది అనుకోండి, ఓకే, మీకు ఇక్కడ రాంగ్ క్వశ్చన్స్ అనిపిస్తాయి కదా, రాంగ్ క్వశ్చన్స్ అనిపిస్తే ఆ రాంగ్ క్వశ్చన్స్ని ఈ నెంబర్కి మాకు సెండ్ చేయండి ఒకసారి. మేము అది వెరిఫై చేసి అబ్జెక్షన్ పెట్టాలా పెట్టొద్దో చెప్తామన్నమాట. ఓకే, రాంగ్ క్వశ్చన్స్ అనిపిస్తాయి కదా మీకు ఏదైనా, అది మాకు పంపించండి. అప్పుడు మీకు దాన్ని వెరిఫై చేసుకొని అది పెట్టాలా పెట్టొద్దో చెప్పేసాం, అప్పుడు పెట్టేసుకోండి. అర్థమైంది కదా? సో అబ్జెక్షన్స్కి ఇంకా మనకు టైం అనేది ఇవ్వలేరు, ఇస్తారు వాళ్ళు. ఓకే, అబ్జెక్షన్ చెప్తారు అంటే పర్ క్వశ్చన్కి ఇంతనో ఉంటుంది. ఓకేనా? అది రేజ్ కానీ మీకు ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాను. అబ్జెక్షన్స్ ఒక 2 డేసే ఉంటుంది, 2 డేస్ 3 డేసే ఉంటుంది. ఆ టైంలో మీరు అబ్జెక్షన్ చేసుకుంటే మళ్ళీ ఫైనల్కి అనేది మళ్ళీ రిలీజ్ చేస్తారు. ఇంకా ఫైనల్కి రిలీజ్ చేసిన తర్వాత అప్పుడు మీకు కరెక్ట్ రిజల్ట్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మీకు అంత తేడా ఉండదండి, ఏదో 1 or 2 క్వశ్చన్స్ అంతే, 1 or 2 మార్క్స్ అంతే, పెద్ద తేడా అయితే ఏముండదు అక్కడ. ఓకేనా? కాబట్టి మిస్టేక్ ఉంటేనే, ఏదో ఉన్న 1-2 మిస్టేక్స్ ఉంటే అప్పుడు మీరు అది చేసుకోవచ్చు. కొంతమందికి మిస్టేక్స్ ఏముండవు, ఏదో రేర్గా మిస్టేక్స్ అనేది ఉంటుంది అంతే, దాన్ని మనం అబ్జెక్షన్ చేసి సరిపోతుంది అనమాట. ఓకేనా? మీకు ఆ డౌట్స్ అనిపించిన క్వశ్చన్స్ మన వాట్సాప్ నెంబర్ పంపేయండి, సరిపోతుంది అండి. ఇప్పుడైతే అందరూ ఈ కీ రిలీజ్ చేశారు కదా, రెస్పాన్స్ షీట్ చూసుకున్నారు కదా, ఇదండి, రైట్? మీరైతే మంచి స్కోర్ సాధించారు, చాలామంది సాధించారు, అందరికీ కంగ్రాచులేషన్స్ నాన్న. ఎవరైతే ఫస్ట్ టైం రాశారో, కొంతమంది క్వాలిఫై కాలేకపోయారు, ఇన్ సర్వీస్ టీచర్స్ వాళ్ళు కూడా కొంతమంది క్వాలిఫై కాలేకపోయారు. ఓకేనా? కొంతమంది క్వాలిఫై అయ్యారు, కొంతమంది కాలేకపోయారు అండి. మీరేం దిగులు చెందకండి, నెక్స్ట్ మళ్ళీ మనకు టెట్ పడుతుంది. సో డిసెంబర్లో కానీ జనవరిలో కానీ మళ్ళీ మనకు టెట్ అనేది పడుతుంది. కాబట్టి అప్పుడు క్లియర్గా తీసుకొని రాసుకోండి, సరిపోతుంది. అప్పుడు సో మళ్ళీ ఓకేనా, కోర్స్ అనేది క్లాసులు విని ఇప్పటి నుంచే వినండి క్లాసులు. టెట్ కోర్సెస్ కూడా సపరేట్గా ఉన్నాయి, డిఎస్సి కోర్సెస్ కూడా ఉన్నాయి. కాబట్టి ఇప్పటి నుంచే కోర్సు తీసుకొని టాపిక్స్ అన్నీ కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళండి. అప్పటి వరకు ఇంగ్లీష్లో మీరు మొత్తం కవర్ అయిపోతారు అండి. ఓకేనా? ఏం దిగులు చెందకండి, మళ్ళీ ప్రయత్నించిన తర్వాత అప్పుడు మనకు మంచి స్కోర్ అనేది తప్పకుండా వస్తుంది అండి. ఓకేనా? సో అందరికీ ఓకే. సో నేనైతే చాలా హ్యాపీ అండి, ఎందుకంటే మంచి స్కోర్ అనేది సాధించారు కాబట్టి. ఓకేనా? ఎనీవే అబ్జెక్షన్స్ టైం వచ్చినప్పుడు నేను మళ్ళీ చెప్తాను. ఓకేనా? ఈ వీడియోని అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.